ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు చెల్లించే డైట్ ఛార్జీలను 10% పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో సంక్షేమ శాఖపై సమీక్షిస్తూ సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం ప్రకటించారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని వచ్చే ఏడాది నుంచి పెంచుదామని ఆర్థిక శాఖ అధికారులు సూచించగా, లేదు ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే డైట్ ఛార్జీలను పెంచాలని సీఎం స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుందని, దీనికి తగినట్లుగానే వారికి అన్ని రకాల అవకాశాలు అందాలన్నారు. మెరుగైన విద్య, మౌలిక సదుపాయాలతో పాటు పోషకాహారాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షేమ శాఖలకు చెందిన విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, దీనికోసం పెద్ద ఎత్తున గురుకులాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దాలన్నారు. మరోవైపు రైతులకు నమ్మకం, భరోసా కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లను పెద్ద ఎత్తున చేపట్టాలని, వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. పొగాకుకు కనీస మద్దతు ధర చెల్లించాల్సిందేనన్నారు. పొగాకు కొనుగోళ్ల ప్రస్తుత పరిస్థితిపై అధికారులు, ట్రేడర్లతో ఏపీ సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. మొత్తం 28 కంపెనీలు సమర్పించిన ఇండెంట్ వివరాలు, ప్రస్తుతం జరిగిన కొనుగోళ్ల శాతాన్ని సీఎం పరిశీలించారు. సీఎం చంద్రబాబు ఇవాళ నంద్యాల జిల్లాకు రానున్నారు. బనగానపల్లె మండల కేంద్రంలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి ఆయన హాజరై రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం విశ్రాంతి అనంతరం బనగానపల్లె నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి 5:20 అమరావతికి చేరుకుంటారు. బనగానపల్లెలో సీఎం చంద్రబాబు పంపిణీ చేసే పట్టాదారు పాస్ పుస్తకాలతో కలిపి ఇప్పటి వరకు 29 లక్షల పాస్ పుస్తకాల పంపిణీ పూర్తయింది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 6,887 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయడంతో పాటు 29.04 లక్షల మంది రైతులకు రాజముద్రతో పాస్ పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. వచ్చే మార్చి నాటికి 9,929 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి 64.53 లక్షల పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే నంద్యాల జిల్లాలో 8,412 మందికి, బనగానపల్లెలో 1,125 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వనున్నారు. ఏపీ మంత్రి లోకేష్ దక్షిణ కొరియా పర్యటన కొనసాగుతుంది. పలు కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. పెట్టుబడులకు ఏపీ అన్ని విధాలా అనుకూలమని, తమ రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అమలు చేస్తున్నామని కోరారు. ఇక 4గో రోజు పర్యటనలో లోకేష్ సియోల్ నుంచి దక్షిణ కొరియా ప్రముఖ వాణిజ్య కేంద్రమైన బుసాన్కు రైల్లో వెళ్లారు. కొరియా మెరైన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. బిఎన్కే ఫైనాన్షియల్, బూయాంగ్, అహాస్వాంగ్ గ్రూపులతో వేర్వేరుగా భేటీలకు హాజరయ్యారు. మారిటైమ్ వ్యాపారానికి ఏపీ అత్యంత అనుకూలమని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను మంత్రి లోకేష్ కోరారు. బూసాన్లో ఏపీ ఈడీపీ ఆధ్వర్యంలో అపెక్స్ కొరియా పేరిట ఏర్పాటు చేసిన పెట్టుబడిదారుల సహాయ అనుసంధాన కేంద్రాన్ని లోకేష్ ప్రారంభించారు. ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపే కొరియా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఇది అనుసంధానకర్తగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఇప్పటికే ఏపీలో యూనిట్లు ఏర్పాటు చేసిన సంస్థలకు కూడా అవసరమైన సేవలు అందిస్తుందని చెప్పారు. ఇక బిఎన్కే ఫైనాన్షియల్ గ్రూప్ ఎండీ లీ క్వాంగ్, బిఎన్కే క్యాపిటల్ సీఈఓ సండే జిన్, ఎస్ఎన్ బో కంపెనీ చైర్మన్ క్యూమ్ సిక్, హోండాయ్ మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ గ్లోబల్ కోఆపరేషన్ చాయ్ హూన్తో లోకేష్ సమావేశమయ్యారు. అమరావతితో బిఎన్కే ఫైనాన్షియల్ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. ఇక పెట్టుబడులు, నిధుల నిర్వహణ, కన్సల్టింగ్ సేవల ద్వారా స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇచ్చేందుకు బిఎన్కే వెంచర్ క్యాపిటల్ సంస్థ ఏపీలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో మెంటర్గా చేరాలని కోరారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన రావణ్ జోసెఫ్ను సమర్థిస్తూ అతనికి మద్దతిస్తానన్న జగన్ రెడ్డిపైన దేశద్రోహం కేసు పెట్టొచ్చని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని మత విద్వేషాలను రెచ్చగొట్టే వారికి మద్దతిస్తున్న వైసీపీ నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. ఏపీ సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఆనం పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రకారం సెక్యులరిజం, మత సామరస్యం వైపు ప్రభుత్వాలు సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నాయని, ఇటీవల కొంతమంది వ్యక్తులు తమ వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు వీటిని సమర్థించడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవటానికి సిద్ధపడినట్లయింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటమే తప్పైతే దానికి మద్దతు తెలుపుతున్న గొడ్డలి పార్టీ, వారితో చేతులు కలపడం దేశ సౌభాగ్యాన్ని తుడిచివేసే ప్రయత్నం చేయడమే అని మండిపడ్డారు. ఇక ఏపీలో విద్రోహ శక్తులు కుట్రలు చేస్తున్నాయి.
దళితవాదం పేరుతో హిందూ దేవులను దూషిస్తున్నాయి, ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు మత చిచ్చు రేపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇటువంటి శక్తులను సమాజం తిప్పికొట్టాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ఇక విజయవాడలోని ఏపీ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వాలను విమర్శించొచ్చు కానీ విద్వేష అజెండాతో ఉగ్రవాదాన్ని భుజాన వేసుకుంటాం, ప్రజల్లో మతచిచ్చు రేపుతామంటే సహించేది లేదన్నారు. ఇక ఏపీలో అభివృద్ధికి అనుకూల వాతావరణం ఏర్పడిన ప్రతిసారి ప్రతిపక్షాలు కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. పొరుగు రాష్ట్రాల నుంచి కుట్రపూరిత వీడియోలు పంపిస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాం అంటేనే అవినీతి, భూ కబ్జాలు, అక్రమాలు, దాడులు. ఆ పార్టీ ప్రభుత్వంలో వీటికి హద్దే లేకుండా పోయింది. చేతిలో అధికారం ఉందని అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు చెలరేగిపోయారు. యథేచ్ఛగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. వైసీపీ హయాంలో నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యేగా ఉన్న కాటసాని రామిరెడ్డి సర్కార్ భూములను ఆక్రమించేశారు. బహిరంగ మార్కెట్లో 15 కోట్ల రూపాయలకు పైగా విలువుండే 3 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అందులో తన కుమారుడి సమాధి చుట్టూ ఘాట్ను, పార్క్, ప్రహరీ గోడను నిర్మించారు. దీనికి అప్పట్లో జిల్లాకు చెందిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కబ్జా వ్యవహారంలో ఇరిగేషన్, రెవెన్యూ తదితర ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో పాటు పలు లోపాలున్నట్లు గుర్తించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కబ్జా వ్యవహారంపై చర్యలకు ఆదేశిస్తూ గత నెలలో ప్రభుత్వం సీసీఎల్ఏ నుంచి నంద్యాల కలెక్టర్కు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక అప్పట్లో సహకరించిన అధికారులతో పాటు ఆక్రమణదారులపైన కఠినమైన చర్యలకు ఆదేశించినట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వంపై ఉన్నత విద్యా ఫీజుల భారం పెరుగుతోంది. 2025-26 విద్యా సంవత్సరంలో రియంబర్స్మెంట్ కింద సగటున ఒక్కో విద్యార్థిపై 58,083 రూపాయలు చెల్లించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ భారం మరింత పెరగనుంది. గతేడాది వరకు కనీస ఫీజు 40,000 ఉండగా ఇప్పుడు దానిని 47,000కు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఖజానాపై దాదాపు 140 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. ఫీజుల ఖరారు పూర్తయిన తర్వాత ఈ భారం మరింత పెరిగే అవకాశం ఉంది. ఫీజు రియంబర్స్మెంట్లో భాగంగా ప్రభుత్వం 100% ఫీజు చెల్లిస్తోంది. 2025-26 విద్యా సంవత్సరంలో 3,65,876 మంది ఈ పథకం కింద ఇంజనీరింగ్ చదివారు. వారిలో ఫైనల్ ఇయర్ విద్యార్థులు కోర్సులు పూర్తి చేసుకుని బయటకు వెళ్లగా మిగిలిన 3 ఏళ్ల విద్యార్థులు కొనసాగుతున్నారు. వీరి ఫీజులకు మొత్తం 2,125 కోట్ల రూపాయలు అయింది. గతేడాది 125 కాలేజీలకు కనీస ఫీజు 40,000 ఉండగా వాటిలో 32% మంది విద్యార్థులు చదువుతున్నారు. 90,000 నుంచి 1.05 లక్షల వరకు ఫీజులున్న కాలేజీలు 10 ఉన్నాయి. వాటిలో 7.4% మంది ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 222 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 56% కనీస ఫీజు పరిధిలోనే ఉన్నాయి. ఫీజుల ఖరారుకు సమయం లేకపోవడంతో ఈ ఏడాది 10% వరకు పెంచాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే కాలేజీ యాజమాన్యాల విజ్ఞప్తితో కొత్త ఫీజులు ఖరారు చేయాలని నిర్ణయించింది. కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి వీటిని నిర్ధారించే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా కనీస ఫీజు 40,000 నుంచి 47,000కు పెంచాలని నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ చేపట్టాలని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది. ఆ తర్వాత డిగ్రీ అడ్మిషన్లకు కౌన్సిలింగ్ ప్రారంభిస్తారు. ఈ ఏడాది నుంచి కొత్తగా అడ్మిషన్లు కామన్ పోర్టల్ తీసుకువస్తున్నారు. విద్యార్థులు అందులో దరఖాస్తు చేసుకోవచ్చు. విశాఖలోని రిషికొండపై అనుమతులు లేకుండా చేసిన నిర్మాణాలు, ఖాళీ స్థలాలను థర్డ్ పార్టీలకు లీజుకు ఇవ్వకుండా పర్యాటక శాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ జనసేన కార్పొరేటర్ పీవీఎన్ఎన్ మూర్తి యాదవ్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అంతకుముందు ఏపీ ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి వాదనలు వినిపించారు. ఇక రిషికొండపై నిర్మించిన భవనాలను పర్యాటక పరంగా వినియోగించేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ ఏడాది జూన్ 24న నోటీసు ఇచ్చిందని ఎస్జీపీ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఇక ప్రతిపాదనలు వచ్చిన తర్వాత మంత్రి ఉపసంఘం భవనాల వినియోగంపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇక ఇప్పటి వరకు భవనాలను ఏ సంస్థకు కేటాయించలేదని ధర్మాసనానికి వినివేదించారు. ఇక ఈ వివరాలను నమోదు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీ సాగిల్, ఇక జస్టిస్ చల్ల గుణరంజన్తో కూడిన ధర్మాసనం పిటిషనర్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలోని రిషికొండపై పర్యావరణ అనుమతులు లేకుండా సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుపుతున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ నగరవాసి జనసేన నేత వేర్వేరుగా 2021లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు మరోసారి విచారణకు రాగా జనసేన నేత తరపున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపించారు.
కేంద్ర ప్రభుత్వం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ధనుంజయ వాదనలు వినిపిస్తూ పర్యావరణ అనుమతులకు సంబంధించి MOEF వద్ద ఎలాంటి ఫైలు పెండింగ్లో లేదన్నారు. ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించనున్న 2వ తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్లో పాల్గొనాలని కెనడాకు చెందిన కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యా సంస్థలను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. పెట్టుబడులకు, వ్యాపార భాగస్వాములకు తెలంగాణ మంచి వేదికగా నిలుస్తుందన్నారు. భారత్లో కెనడా హై కమిషనర్ క్రిస్ కూటర్ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక ఈ సందర్భంగా కెనడా, తెలంగాణ మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణల రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. ఇక మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులలో కెనడా భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై మాట్లాడుకున్నారు. ఐటీ, లైఫ్ సైన్సెస్, రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో తెలంగాణ సాధించిన పురోగతిని క్రిస్ కూటర్ కు సీఎం రేవంత్ వివరించారు. ఇక పార్చ్యూస్ 500 కంపెనీల గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు హైదరాబాద్ ను కేంద్రంగా ఎంచుకున్నాయని తెలిపారు. మూసీ నది పునరుద్ధరణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, నది తీరాన్ని అభివృద్ధి చేసి కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మించాలన్న లక్ష్యంతో పనిచేస్తుందని చెప్పారు. ఇక తెలంగాణను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నామన్నారు. పలు విదేశీ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లో తమ క్యాంపస్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని, కెనడాకు చెందిన వర్సిటీలు కూడా ఈ అవకాశాన్ని పరిశీలించాలని రేవంత్ రెడ్డి సూచించారు. దీనిపై స్పందించిన క్రిస్ ఉద్యోగాల కల్పన, పారిశ్రామిక వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ అనుసరిస్తున్న విధానం ఆదర్శప్రాయమని కొనియాడారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కెనడా అన్ని విధాలా సహకరిస్తుందని పేర్కొన్నారు. తాడిచర్ల బ్లాక్ 2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించారన్న అంశం కొత్తది కాదని ఉమ్మడి ఏపీలో 2013 సెప్టెంబర్ 16న కేంద్ర ప్రభుత్వం ఈ బొగ్గు గనిని సింగరేణికి కేటాయించిందని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆ గనిలో సింగరేణి సంస్థ మైనింగ్ చేయడానికి అవసరమైన లీజు అనుమతులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ వాస్తవాన్ని పక్కన పెట్టి కిషన్ రెడ్డి కొత్తగా తాడిచర్ల బ్లాక్ 2 గనిని సింగరేణికి కేటాయించినట్లు చెప్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బట్టి విక్రమార్క పాల్గొన్నారు. గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ సవరణ చట్టం 2015 రావడానికి ముందే తాడిచర్ల బ్లాక్ 2 కేటాయింపులు జరిగాయని గుర్తు చేశారు. గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టం అమల్లో ఉన్న చోట ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే బొగ్గు బ్లాకులు కేటాయించాలని UPA 2 హయాంలోనే నిర్ణయం తీసుకుని తాడిచర్ల 2ను సింగరేణికి కేటాయించారన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే బ్లాక్ 2లో మైనింగ్ లీజు క్లియరెన్స్ ఇవ్వాలని సీఎం రేవంత్ తాను పదే కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశామని బట్టి విక్రమార్క అన్నారు. ఇదే అంశంపై 2024 మార్చిలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి జూలై 4న ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ రాశారు. నిరంతర విజ్ఞప్తుల అనంతరం మైనింగ్ లీజు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని బట్టి వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి సింగరేణిపై ప్రేమ ఉంటే గోదావరి లోయలో బొగ్గు బ్లాకులను వేలంతో సంబంధం లేకుండా కేటాయించాలని కోరారు. మీకు కేసీఆర్ అవసరం లేదు, తాను చాలు. 3 నెలల పాటు ఇరిగేషన్ శాఖను అప్పగించి నీళ్లు ఎలా తేవాలో మీకు చూపిస్తా. ఒకవేళ తేలేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇందుకు నువ్వు సిద్ధమేనా అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎల్నినో ప్రభావంతో ప్రపంచమంతా నీటిని ఒడిసిపడుతుంటే తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ గోదావరి జలాలను రేవంత్ రెడ్డి వృధాగా కిందకు జారవిడుస్తున్నారని ఆరోపించారు. గోదావరి నదిలో సమ్మక్క బ్యారేజ్ వద్ద నిమిషానికి 1,00,000 క్యూసెక్ల వరద ఉంటే దేవాదుల ప్రాజెక్టు ద్వారా 2,542 క్యూసెక్ల నీటిని మాత్రమే ఎందుకు లిఫ్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఇక సమ్మక్క బ్యారేజ్ వద్ద 76 మీటర్ల ఎత్తులో నీళ్లున్నాయని, 71 మీటర్ల వద్దే దేవాదుల మోటార్లను నడపొచ్చని తెలిపారు. అయినా వాటిని ఆన్ చేయకపోవడంలో రేవంత్ ఉత్తములది నేరపూరిత నిర్లక్ష్యమేనని, వారిని ఉరితీసిన పాపం లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు భూభారతిలో జరుగుతున్న అవకతవకలు బయటపడుతున్న నేపథ్యంలోనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని కాస్త డ్రామేశ్వరంగా మారుస్తుందని బీజేపీ తెలంగాణ రామచంద్ర విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టాలని హితవు పలికారు. లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు అందించి ఉపయోగపడేలా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో 53 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం తీరు వల్లే రైతులు ఆందోళనతో రోడ్లపైకి వచ్చారని, తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉద్యమం చేసిన తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న ప్రతి కిలో సన్నబియ్యంలో 70% నిధులు కేంద్ర ప్రభుత్వానివేనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిని ఆయన కార్యాలయంలో కిషన్ రెడ్డి నేతృత్వంలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు తదితరులు కలిశారు. తెలంగాణలో ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచాలని కోరారు. ఎస్ఐఆర్ డ్రైవ్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గందరగోళంగా జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరించి నమోదు పత్రాలు పంపిణీ చేయాల్సిన బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో కనిపించట్లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. బిఎల్ఓలు రోజు 50 ఇళ్లకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాలి. కానీ వారు ఆ లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోతున్నారు. కమ్యూనిటీ హాళ్లు, స్కూళ్లు, కాలనీల్లో కొన్ని చోట్ల క్యాంపులు ఏర్పాటు చేసి పత్రాలను అక్కడికి వచ్చే ఓటర్లకు ఇస్తున్నారే తప్ప చాలా చోట్ల ఇంటింటికి వెళ్లట్లేదు. కానీ అధికారులు మాత్రం నియోజకవర్గాల వారీగా ఫారాల పంపిణీ 65 నుంచి 99% దాకా పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఆంధ్రజ్యోతి జరిపిన సర్వేలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్లు వెల్లడైంది. ఇక సర్వేలో పాల్గొన్న వారిలో 44% మంది మాత్రమే తమకు ఫారాలు అందాయని చెప్పగా 56% మంది తమకు బిఎల్ఓలు ఫారాలు ఇవ్వలేదని చెప్పారు. ఇలా పంపిణీ ప్రక్రియ వాస్తవంగా ఎంతవరకు పూర్తయిందనే అంశంపై స్పష్టత లేకపోవడంతో రాజకీయ పార్టీలు, పౌర సంఘాలు, ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఐటీ ఉద్యోగులు అధికంగా నివసించే ప్రాంతాల్లో చాలా మందికి ఇంకా ఫారాలు అందలేదని స్థానికులు చెబుతున్నారు. తెలంగాణలోని అక్రమాస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమిరెడ్డి వ్యవహారంలో ఓ సినీ హీరో పేరు తెరపైకి వచ్చింది. కుటుంబ కథా చిత్రాల హీరోగా పేరున్న ఆయన మణికొండలోని ఒక ఆస్తి అమ్మకానికి సంబంధించి భీమిరెడ్డితో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు 3 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారని, మిగిలిన మొత్తం వచ్చే సమయంలో ఏసీబీ దాడి జరగడంతో ఆయన ఆస్తి అమ్మకం వివాదంలో పడిందని సమాచారం. ఆ హీరోకు అందిన 3 కోట్ల వివరాలు భీమిరెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్న డైరీలో నమోదైనట్లు తెలిసింది. ఇక భీమిరెడ్డి తన డైరీలో తనకు ఎవరు ఎంత ఇవ్వాలి, తాను ఎంతమందికి ఎంత మొత్తం ఇవ్వాలి అన్న వివరాలను ఒక పద్ధతిలో రాసుకున్నారన్న విషయాలను ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్టులో న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. 60కి పైగా స్థిరాస్తులు, క్రయ విక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్లను భీమిరెడ్డి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం తాను ఉంటున్న విల్లాను ఎలా కొనుగోలు చేశారన్న ప్రశ్నకు భీమిరెడ్డి సమాధానం ఇవ్వలేదని ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. భీమిరెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలో ఆయన శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడ్డారని, ఆయన ఇంటి పక్కనే ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్తో ప్రాథమిక ట్రీట్మెంట్ చేయించి ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. వైద్యులు భీమిరెడ్డికి బెడ్ రెస్ట్ సూచించారని, ఆయన బీపీ దృష్ట్యా ప్రయాణం చేయవద్దన్నారని, అందుకే ఆయనను అరెస్టు చేయలేదని వివరించారు. కొన్నాళ్ల విశ్రాంతి తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాలతో అరెస్టు చేశామని తెలిపారు. తెలంగాణలో మద్యం ధరల సవరణకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం ధరలను పెంచే అంశంపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన ధరల నిర్ణయ కమిటీ ఈ నెల 4న తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ధరలను స్వల్పంగా పెంచాలంటూ ఎక్సైజ్ శాఖకు సిఫార్సు చేసింది. ముడి సరుకు, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగినందున ధరలను సవరించాలంటూ లిక్కర్ తయారీ కంపెనీల ప్రతినిధులు ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో కమిటీ అన్ని కోణాలను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. గత నెలలో మద్యం తయారీదారులు అసోసియేషన్లతో జరిపిన సంప్రదింపులు, ఇతర ప్రాంతాల్లోని మద్యం ధరలు, ముడిసరుకు పెరుగుదల వంటి అంశాల ఆధారంగా ఈ ప్రతిపాదనలు చేసింది. సాధారణంగా ప్రతి 2 ఏళ్లకోసారి మద్యం ధరలను సవరించాల్సి ఉంటుంది. గతంలో 2017లో పెరిగిన ధరలను తిరిగి 2020 మేలో, అనంతరం 2023 మే నెలలో పెంచారు. ఈ లెక్కన ప్రతి 2 ఏళ్లకు పెరగాల్సిన ధరలను 3 ఏళ్లకు ఒకసారి చొప్పున పెంచుకుంటూ వస్తున్నారు. మళ్లీ ఇప్పుడు 3 ఏళ్లకు ఈ సవరణ ప్రక్రియ తెరపైకి వచ్చింది. ఆన్లైన్లో ఉగ్రవాద భావజాలాన్ని వ్యాపింపజేయడం, హింసాత్మక పద్ధతుల ద్వారా భారత ప్రభుత్వాన్ని కూలదోసి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా కుట్రలు జరుగుతున్నాయన్న కేసులో ఎన్ఐఏ పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. ఇందులో ఏపీ, తెలంగాణ కూడా ఉన్నాయి. వాటితో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీలోని 20 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపించనున్నారు. ఇక ఈ కేసులో ఎన్ఐఏ ఇప్పటికే ఓ బాలుడు సహా 12 మందిని అరెస్టు చేసింది. వీరంతా ఇస్లామిక్
ఇస్లామిక్ స్టేట్ అల్ ఖైదా మద్దతుదారులని భారత్లో ఉగ్రవాద భావజాలాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. వాస్తవానికి ఈ వ్యవహారం విజయవాడలోనే బయటకు వచ్చింది. విజయవాడలో ఉండే రహమతుల్లా షరీఫ్ విదేశాల్లోని వ్యక్తులతో క్రిప్టో విధానంలో లావాదేవీలు చేస్తుండటంతో ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులకు అనుమానం వచ్చి అతన్ని మార్చిలో అదుపులోకి తీసుకుని విచారించగా ఉగ్ర నెట్వర్క్ బయటపడింది. అప్పుడే డానిష్, మీర్జా సోహెల్ అనే ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. తర్వాత ఈ కేసుపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. విజయవాడలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ ప్రత్యేక బృందాలు ఏకకాలంలో ఆకస్మిక సోదాలు ప్రారంభించాయి. ఇక వించిపేట, పంజా సెంటర్, చిట్టినగర్, భవానీపురం వంటి పాతబస్తీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేశారు. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడలోని మహమ్మద్ డానిష్ బేగ్, మహ్మద్ రహమతుల్లా షరీఫ్ నివాసాల్లో సోదాలు నిర్వహించారు. పలు మొబైల్ ఫోన్లు, ఆన్లైన్ ఉగ్ర నెట్వర్క్ కు సంబంధించిన కీలకమైన డిజిటల్ డేటాను సేకరించారు. నిందితుల కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లు రికార్డులు చేశారు. భావి పౌరులైన విద్యార్థులకు మార్గదర్శిగా ఉండాల్సిన ఆ ప్రిన్సిపల్ కొన్నాళ్లుగా తన వికృత చేష్టలతో ఓ విద్యార్థికి నరకం చూపిస్తున్నాడు. కాలేజీ నుంచి టీసీ కావాలని ఆ విద్యార్థి కోరితే తన లైంగిక కోరిక తీర్చితేనే ఆ పత్రం ఇస్తానంటూ ప్రిన్సిపల్ వేధింపులకు గురిచేస్తున్నాడు. పైగా ఆ అబ్బాయిని బలవంతంగా తన ఇంటికి పిలిపించుకుంటే బాధితుడు వేధింపులను భరించలేక ప్రిన్సిపల్ మర్మాంగాలను గట్టిగా కొరికాడు. తీవ్ర గాయం, రక్తస్రావంతో లబోదిబోమంటూ సదరు ప్రిన్సిపల్ అక్కడి నుంచి పరారయ్యాడు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తన ఇంటికొచ్చి శారీరకంగా కలిస్తేనే టీసీ ఇస్తానంటూ జగిత్యాల జిల్లాకు చెందిన విద్యార్థికి కొల్లాపూర్ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ మార్క్ చెప్పాడు. ఇక ఈసారి ఎలాగైనా మార్క్ దారుణాలను బయట పెట్టాలనే ఉద్దేశంతో బాధితుడు తన స్నేహితులను వెంటబెట్టుకుని ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లాడు. స్నేహితులను బయటే ఉంచి తానొక్కడే లోపలికి వెళ్లాడు. అక్కడ బాధితుడి పట్ల మార్క్ అనైతిక చేష్టలను బయట నుంచి అతడి స్నేహితులు వీడియో తీశారు. అయితే గాయం తాలూకా బాధతో ప్రిన్సిపల్ అక్కడి నుంచి పరారవగానే తన స్నేహితులను వెంటబెట్టుకుని బాధితుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. గతంలో మార్క్ 2 సార్లు తనను ఇంటికి పిలిపించుకొని అశ్లీల, అనైతిక చర్యలకు పాల్పడ్డాడని, కాలేజీలో చదువుకు ఆటంకం ఏర్పడుతుందనే భయంతో భరించానని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా మార్క్ ను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠిన శిక్ష పడేలా చూడాలని విద్యార్థి పీజీ కాలేజ్ ఎదుట విద్యార్థులు రాస్తారోకో చేశారు. ఇక పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనను విరమింపజేశారు. అయోధ్య రామాలయంలో నకిలీ రసీదులతోనూ భక్తులను కొల్లగొట్టినట్లు వెల్లడైంది. హుండీల్లో కానుకల లెక్కింపు సందర్భంగా నోట్ల కట్టలను పక్కదారి పట్టించినట్లు ఇప్పటికే వెలుగు చూడగా నకిలీ రసీదులతోనూ భక్తులను మోసగించినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేయగా విచారణ సందర్భంగా వారు ఈ విషయాన్ని వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భక్తులకు ఏమాత్రం అనుమానం రాకుండా వాటిని నిజమైనవిగా నమ్మించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు లోగోను రసీదులపై ముద్రించినట్లు తెలిసింది. నకిలీ రసీదు పుస్తకాలను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విరాళాల చెల్లింపుల కోసం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టేంత వరకు ఇదంతా నడిచినట్లయింది. ఇక ఈ రూపంలో ఎంత కాజేశారన్న విషయం తేలాల్సి ఉంది. అయోధ్య రాముడి విరాళాల చోరీ వివాదంలో ఆలయ ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ను వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ట్రస్టును రద్దు చేసి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ కోరారు. సాంస్కృతిక వారసత్వమే భారత్, ఇండోనేషియాలను కలిపి ఉంచుతుందని ప్రధాని మోదీ అన్నారు. భౌగోళిక భిన్నత్వం కలిగిన 2 దేశాల మధ్య సముద్రం వారధిగా ఉందని తెలిపారు. ఇక ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు ప్రభోవోతో కలిసి మోదీ ప్రసిద్ధ ప్రంబనన్ ఆలయ కాంప్లెక్స్ ను సందర్శించారు. యోగాకార్త నుంచి ప్రంబనన్ ఆలయ కాంప్లెక్స్ వరకు ఇరువురు నేతలు గగన మార్గంలో ప్రయాణిస్తూ ఆ ప్రాంతాలను వీక్షించారు. అనంతరం ఆలయంలోని బ్రహ్మ, శివ, విష్ణుమూర్తులకు భక్తితో మోదీ పూజలు నిర్వహించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలోని ఈ ప్రాచీన హిందూ ఆలయానికి 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఆగ్నేయ ఆసియాలోనే అతిపెద్ద హిందూ క్షేత్రం. ఇంత గొప్ప చారిత్రక వారసత్వాన్ని పరిరక్షిస్తున్న ఇండోనేషియా ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ కప్లో మంగళవారం అర్జెంటీనాతో జరిగిన ప్రీ క్వార్టర్స్ పోరులో ఈజిప్ట్ ఆటగాడు మొస్తాఫాజికా 59వ నిమిషంలో కొట్టిన గోల్ను ఫౌల్గా ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఈజిప్ట్ కోచ్ మ్యాచ్ తర్వాత సంచలన ఆరోపణలు చేశాడు. మ్యాచ్ అధికారులు పక్షపాతంతో వ్యవహరించారన్న ఈజిప్ట్ కోచ్ మెస్సీని టోర్నీలో కొనసాగించడానికే ఇలా వ్యవహరించారని అన్నాడు. తమ ఓటమిని మైదానంలో ఆట కంటే బాహ్య అంశాలే ప్రభావితం చేశాయన్నారు. తమ ప్రదర్శన ఎంతో మెరుగ్గా ఉంది, కానీ ఫలితం మాత్రం అనుకూలంగా రాలేదు. సరిగ్గా సమీక్షించకుండానే తన గోల్ను ఆఫ్ సైడ్గా ప్రకటించారు. కొన్ని నిర్ణయాలను బయటి శక్తులు ప్రభావితం చేశాయి. మెస్సీని టోర్నీలో చివరిదాకా ఆడించాలనుకుంటున్నారు. అందుకే అర్జెంటీనాకు అనుకూలంగా రిగ్గింగ్ జరిగినట్లు అనిపిస్తుందని ఈజిప్ట్ కోచ్ అన్నాడు.
జట్టు ఎంపికలో డైలమా, పరిస్థితులకు అనుగుణంగా ఆట తీరు మార్చుకోవడంలో వైఫల్యం. వెర్సీ ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు ఇంకా గెలుపు బోని కొట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తుతుండగా ఆత్మవిశ్వాసం కోల్పోయిన టీమిండియా ఇంగ్లాండ్తో ఇవాళ జరిగే 4వ టీ20కి సిద్ధమైంది. పసికూన ఐర్లాండ్తో ఎలాగూ టీ20 సిరీస్ పోయింది. దీంతో ఇంగ్లాండ్తో పొట్టి సిరీస్ను కనీసం డ్రా చేయాలంటే 4వ మ్యాచ్లో గెలవడం తప్ప భారత్కు మరో దారి లేదు. ఇక సంజు శాంసన్ను కాదని 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి చోటిచ్చారు. అయితే జట్టులో మిగతా బ్యాటర్లతో పోలిస్తే వైభవ్ మెరుగ్గా ఆడలేదు. అలాగని మరీ చెత్త ప్రదర్శన కూడా చేయలేదు. సిరీస్లో 0-2తో వెనుకంజలో ఉండడంతో సంజుకు తిరిగి జట్టులో స్థానం కల్పించే విషయాన్ని కోచ్ గంభీర్ కొట్టి పారేయకపోవడం చూడాలి. ఇక ఫినిషనర్గా పేరు తెచ్చుకున్న శివం దుబేను కాదని హర్షిత్ రాణాను ముందు పంపడం కూడా తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రక్షాళన చేసే అవకాశాలున్నాయి.